దీపోత్సవం నిర్వహించిన కాప్రా సర్కిల్ శానిటేషన్ సిబ్బంది. కాప్రా కార్తీక మాసం చివరి సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకొని జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ శానిటేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో కాప్రా చెరువు వద్ద కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శానిటేషన్ సూపర్వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ, పూర్వకాలంలో ఋషులు వాతావరణ మార్పుల కారణంగా వచ్చే రోగాల నుండి ఉపశమనం పొందడానికి కార్తీక దీపాన్ని వెలిగించేవారని, తద్వారా క్రిమికీటకాలు నశిస్తాయని విశ్వసించేవారని వివరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన ప్రజలకి పరిశుభ్రత ఆవశ్యకత గురించి వివరించారు. ప్రజలు చెత్తను రోడ్లపై లేదా ఖాళీ స్థలాల్లో వేయడం వల్లనే రోగాలు ప్రబలే అవకాశం ఉందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ చెత్తను ఆటోలోనూ రిక్షాల్లోనూ వేయాలని, పారిశుద్ధ్య నిర్వహణకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో డీసీ జగన్, DCSWN గోపాల్, AMOH మధుసూదన్, రాంకీ సూపర్వైజర్ నవీన్ రెడ్డి, SFAలు, జవాన్లు, డ్రైవర్లు మరియు ఇతర పారిశుద్ధ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ శివాయ నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఓం శివాయ నమః. అందరికీ మా కాప్రా సర్కిల్ తరఫున కార్తీక మహోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా యొక్క DC గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మాకు కష్టం గురించే తెలుసు, ఇక్కడుంది పని అక్కడుంది పని అని చెప్పి మాకు పని చెప్పిన వాళ్ళు, కానీ మా యొక్క సుఖము అంటే మీరు పూజలు చేయాలి, పురస్కారాలు చేయాలి, మీకు ఒక లీవ్ ఇస్తాము అనేది, అంటే ఎవరికి వాళ్ళు లీవులు ఇచ్చింది వేరు. ఈ కాప్రా సర్కిల్ మొత్తానికి ఒక పండగ వాతావరణం లాగా ఏర్పాటు చేసింది వేరు. మేము ఈరోజు మా కాప్రా సర్కిల్ కుటుంబ సభ్యులు, మా కార్మిక కుటుంబ సభ్యులందరితో ఈ కార్తీక మహోత్సవ కార్తీక దీపాలు వెలిగించుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సంతోషం ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు అనుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా DC జగన్ సార్ గారికి, మా SWM మా సిబ్బంది రోజు నిత్యము పనుల్లో నిమగ్నమై ఎప్పుడు కూడా మేము దైవారాధన చేసుకుందామంటే కూడా మాకు టైం అనేటువంటి విధానాన్ని అందరితో పాటుగా మాకు కలగట్లేదు. కాబట్టి మేము ఈసారి కార్తీక సోమవారాన్ని కార్తీక దీపోత్సవం కింద మేము కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టి, మేము సర్కిల్లో ఉన్నటువంటి 3 చెరువుల దగ్గర, అంటే ఇది కాప్రా చెరువు, తర్వాత నాచారం చెరువు, తర్వాత చర్లపల్లి చెరువులో కూడా ఇదే విధంగా మేము కార్తీక దీపోత్సవం ఈరోజు చివరి సోమవారం కాబట్టి చేసుకున్నాము. సో ఈ అందరికీ కూడా మేము చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం కూడా ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఎలా అయితే కలుగుతున్నాయో మాకు, మా స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సమకూరాలని ముఖ్యమైన ఈ ఉద్దేశాన్ని కూడా మా వాళ్ళకి తెలియజేయాలి. కార్తీక సోమవారం అసలు కార్తీక